ఇక వెలుగొండ ప్రాజెక్టు దాదాపు 3 దశాబ్దాలుగా పూర్తి కాకపోవడంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి. వెలుగొండ ప్రాజెక్టుకి 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ నిర్వాసితులకు చెల్లించాల్సిన 900 కోట్లలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల గురించి, అభివృద్ధి గురించి జగనే మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఇక అభివృద్ధిని కుంటుపడేలా చేసిన వ్యక్తి జగన్ అని అంటున్న మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో అమరావతి ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సమావేశాలు ఈ 3వ రోజు అవటంతో ఈ రోజు వెనుకొండ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది. అలాగే అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు వెనుకొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కార్యాచరణ చేయబోతుందన్న అంశాలపైన ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అయితే ఉన్నారు. చెప్పండి, అసలు ఎన్నో సంవత్సరాల కల మీరు నెరవేరబోతుంది వెనుకొండ ప్రాజెక్ట్ ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక రకంగా కళనండి. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం 1996లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు కావాలని అప్పుడు నాయకులందరూ అడిగినప్పుడు, సరే ముందు కోర్ డ్రిల్లింగ్ పనులు ప్రారంభించండి, ఇక్కడ ప్రాజెక్టుకి ఈ రాయి సూటబుల్ అవుతుందా కాదా ఈ ప్రాంతం అనేది చెక్ చేయమని చెప్పి ఆ రోజు ఆయన శంకుస్థాపన చేశారు. కానీ తర్వాత వచ్చినటువంటి పాలకులు దాన్ని విస్మరించడం జరిగింది. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. 2005లో టెండర్లు పిలిచి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ రోజు 1,000 కోట్ల రూపాయల డబ్బుల్ని టెండర్లుగా పిలిచారు. తీరా చూస్తే 3 సంవత్సరాలు పోయి అది 25 సంవత్సరాలకు వచ్చింది. 20 సంవత్సరాల్లో కూడా మా ప్రాంత ప్రజల్ని అడ్డంగా మోసం చేసి, అన్యాయం చేసి, ఎప్పటికప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగకుండా చేయటమే కాకుండా జాతికి అంకితం చేసిపోయారు. ప్రాజెక్టు పూర్తి అయిందని మోసం చేసిపోయారు మా ప్రాంత ప్రజలకి. అది ఒక తీరని ద్రోహం. అంత ద్రోహం చేసిపోయినటువంటి మా ప్రాంత ప్రజలు గుడ్డిగా నమ్మి వాళ్ళకు ఓట్లేశారు. కానీ ఇప్పుడు అర్థమైంది ఈ ప్రాంత ప్రజలకి, అరే ఇక్కడ ప్రాజెక్టుకి ఇంతవరకు లైనింగ్ కాలేదు, ప్రాజెక్టులో ఇంతవరకు బెంచింగ్ కాలేదు, ఇంతవరకు ఫీడర్ కెనాల్ ఏమీ కాలేదు. ఫీడర్ కెనాల్ వల్ల ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఏ రకంగా ప్రాజెక్టు జాతికి అంకితం చేసిపోయాడని ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే మా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. ఈ 3,000 కోట్ల రూపాయలతోటి మా రైతులు, ఓ పక్క మా జిల్లా ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండబోతా ఉన్నారు. ఏదైతే ఉందో వెనుకొండ ప్రాజెక్టు వారికి సంబంధించి ఎన్ని ముప్పు గ్రామాలు అయితే ఉన్నారు, ఎవరికి వారికి నివాసాలకి ఏర్పాట్లపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? 11 ముంపు గ్రామాలు మా యొక్క ముంపు ప్రాంతంలో ఉన్నాయి. ఈ 11 ముంపు ప్రాంతాలకు కూడా అందరికి కూడా R&R ప్యాకేజ్ ద్వారా R&R కాలనీస్ ఇవ్వటం జరిగింది. అలాగే ప్యాకేజ్ అమౌంట్ కూడా ఈరోజు 2వ విడత ఇవ్వడం జరిగింది. 3వ విడత కూడా ఇంకో 4-5 రోజులు ఈ వారం లోపల 3వ విడత కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏ యొక్క గ్రామానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఏదో ఎన్నో రోజులు బట్టి మీరు హయాంలో ఉన్నప్పుడు ఒక జిల్లాకు ఒక పేరంటూ చూడొచ్చు అంటారు. మీ కళ నెరవేరిందంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు కన్నీరు పరివంతం అవడం అయితే జరిగింది. ఏంటి అసలు జిల్లా పేరేంటి, అసలు ఏమి ఆమోదించారు? మా ప్రాంతంలో 30 సంవత్సరాల కళ ఇది. ఈ వెనుకబాటుతనంతో అల్లాడిపోయినటువంటి మాకు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్కి పోవాలంటే సుమారు 180 నుంచి 220 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయవలసినటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో తీరా జిల్లా హెడ్ క్వార్టర్ పోయినప్పుడు సమయానికి అధికారులు లేకపోవటం, సమయానికి అక్కడ అందుబాటులో ఉండకపోవటం, దీనివల్ల అనేక సమస్యలు 3-4 రోజులు అక్కడే ఉండి పడిగాపులు కాసి ఇబ్బందులు పడటం, హాస్పిటల్ సౌకర్యాలు లేకపోవటం, ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యాలు లేకపోవటం, ఇలా 30 సంవత్సరాలుగా మా ప్రాంత ప్రజలకు ఇబ్బందులు పడ్డాం. అటువంటి ఇబ్బందుల్ని తొలగించమని చెప్పి మా ప్రియత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మా ప్రాంతానికి వస్తే మా ప్రజల తరపున అభ్యర్థించాం. దాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ వాళ్ళు ఆ రోజు మమ్మల్ని పెడచోని పెట్టారు, పోలీసులతో కొట్టించారు, లాఠీ చార్జీలు చేయించారు, జైళ్లలో ఇచ్చారు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా మేము మా సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయాం. ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లా చేస్తా అన్నాడు, వెలుగొండ చేస్తా అన్నాడు. ఆ రెండు ఆయన చెప్పినటువంటి రెండుని కూడా విత్ ఇన్ ద పీరియడ్ అంటే 24 months లో కంప్లీట్ చేశారు. పేరేంటండి అది చెప్పండి. మేము మా జిల్లా ప్రజల మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా ఏర్పడింది. మా జిల్లా ప్రజల ఆకాంక్ష ఈ 2 సంవత్సరాల్లోనే మేము 4
బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలను మా ప్రజలకు అందించుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి మా ప్రాంత అభివృద్ధిని కాంక్షించినటువంటి మా జిల్లాకి చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు నామకరణం చేయమని చెప్పి చేసుకుందామని మా స్పీకర్ గారిని అభ్యర్థించాం. దీనికి 117 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా విల్లింగ్ ఇచ్చారు, యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఒక మా మినిస్టర్లు విప్పుల్ని వాళ్ళని అడగలేదు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మిగిలిన అందరు ఎమ్మెల్యేలు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. మా స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒప్పిస్తానన్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే ఒప్పుకునే సమస్య లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేమైతే మా ప్రజల ఆకాంక్ష అయితే ఇన్ని చేసిన దేవుడికి మాకు అది చేయమని చెప్పి, అది కూడా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. మా జిల్లా ప్రజల చరిత్రలో మర్చిపోలేనటువంటి సంఘటన. 1 జిల్లా, 2 వెలుగొండ, 3 ఇంటింటికి కృష్ణా జలాలు, 4 హార్టికల్చర్ హబ్ మా రైతాంగం కోసం. వెనుకబడ్డ మా రైతాంగానికి ఒక్కొక్క రైతు సంవత్సరానికి 10 లక్షలు సంపాదించాలన్న మా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు హార్టికల్చర్ హబ్ చేయించారు. అంటే 4 పనులని ఈ 2 సంవత్సరం 20 నెలల కాలంలో చేసి పెట్టారంటే అటువంటి దేవుడిని పేరు మేము పెట్టుకుంటే తప్ప ఈరోజు ఎవరు పెట్టుకోవట్లేదు? అందరూ పెట్టుకుంటున్నారు, వైఎస్ఆర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు కదా. గతంలో జగనన్న కాలనీలు, జగనన్న విద్యాదీవన, జగనన్న వందనాలు, ఇంకో ఉన్నాయి, 30 పథకాలు పెట్టుకున్నారు. చేదోడు బోదోడు అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అలాగే మా నాయకుడు కూడా పేరు పెట్టుకుంటే మా ప్రజలు సంతోషంగా ఉంటారు, మా ప్రజలను అందరూ కూడా తృప్తి పడతారు. దానికోసం మేము ఎన్నో సంవత్సరాల కలయికతో కూడినదే వెనుకొండ ప్రాజెక్ట్. చాలా ఆనందకరంగా ఉంది. 30 సంవత్సరాల కల అయితే నెరవేరిందని అంటున్నారు. ఏదైతే ఉందో చంద్రన్న మార్కాపురం అంటూ జిల్లా పేరుగా కూడా పెడితే చాలా ఆనందకరంగా ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్.